కేంద్రం బడ్జెట్లో ఈక్విటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను పెంచడంతో పాటు ప్రాపర్టీ, గోల్డ్ సేల్స్పై ఇండక్షన్ తొలగించింది. అయినప్పటికీ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ట్యాక్స్ పేయర్లకు మేలు చేసే ప్రపోజల్స్ను కూడా ప్రకటించారు. కొత్త పన్ను విధానం అందిస్తున్న స్టాండర్డ్ డిడక్షన్ను ప్రభుత్వం 50,000 నుంచి 75,000కు పెంచింది. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లను సవరించింది. దీంతో ఉద్యోగులు ఇక నుంచి ఏడాదికి అదనంగా 17,500 ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. పెన్షనర్స్ పొందే స్టాండర్డ్ డిడక్షన్ను 15,000 నుంచి 25,000కు ప్రభుత్వం పెంచింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ను డెవలప్ చేసేందుకు ఏంజల్ ట్యాక్స్ తొలగించింది. స్టార్టప్ ఫౌండర్లు, ఏంజల్ ఇన్వెస్టర్లకు ఇది మేలు చేస్తుంది. ఎర్లీ స్టేజ్ స్టార్టప్లలో చేసే ఇన్వెస్ట్మెంట్లను ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్ డ్యూటీని 20% నుంచి 15% తగ్గించడంతో ఇక నుంచి దిగుమతయ్యే ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. గూగుల్ పిక్సెల్, ఐఫోన్ ప్రో వంటి దిగుమతి చేసుకుంటున్న హై ఎండ్ ఫోన్ల ధరలు 7,000 నుంచి 15,000 మధ్య తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. గోల్డ్, సిల్వర్పై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించడంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. కేజీ సిల్వర్ 7,600, బంగారం 5,900 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లను ప్రభుత్వం రేషనలైజ్ చేసింది. షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రైట్స్, ఇన్విట్స్ వంటి లిస్టెడ్ అసెట్స్పై వేస్తున్న ఎల్టీసీజీ ట్యాక్స్ను 10% నుంచి 12.5%కి పెంచింది. కానీ ఇక నుంచి ఏడాది పాటు హోల్డ్ చేస్తే ఇవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్గా పరిగణిస్తారు. వీటిపై ఎస్టీజీఎస్ ట్యాక్స్ను 15% నుంచి 20%కి పెంచినప్పటికీ ట్యాక్స్ మినహాయింపును 1,00,000 నుంచి 1,25,000కు ప్రభుత్వం పొడిగించింది. ప్రాపర్టీలు, గోల్డ్, నాన్ లిస్టెడ్ సెక్యూరిటీలు వంటి అసెట్స్ పై వేసే ఎల్టీసీజీ ట్యాక్స్ను 20% నుంచి 12.5%కి తగ్గించారు. కానీ ఇండక్షన్ బెనిఫిట్స్ ను తొలగించారు. అయినప్పటికీ ఇక నుంచి 2 ఏళ్ల పాటు హోల్డ్ చేస్తే వీటిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ గా పరిగణిస్తారు. గతంలో 3 ఏళ్ల పాటు హోల్డ్ చేయాల్సి వచ్చేది. ట్యాక్స్ స్లాబ్ రేట్లకు తగ్గట్లు ఎస్టీజీఎస్ ట్యాక్స్ పడుతుంది. రెంట్లు, కమిషన్లపై వేస్తున్న ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ను 5% నుంచి 2%కి ప్రభుత్వం తగ్గించింది. పిల్లల పేరుతో తల్లిదండ్రులు చేసే ఇన్వెస్ట్మెంట్లపై వేసే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ ను ట్యాక్స్ క్రెడిట్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. 20 లక్షల లోపు విలువన్న ఫారెన్ అసెట్స్ ను ట్యాక్స్ పేయర్లు డిస్క్లోజ్ చేయకపోయినా ఇక నుంచి పెనాల్టీ పడదు. ఇండియాలో కంపెనీలు లేకుండా సర్వీసులు అందిస్తున్న డిజిటల్ కంపెనీలకు ప్రభుత్వం బడ్జెట్లో ఊరటనిచ్చింది. వీటిపై వేస్తున్న 2% ఈక్వలైజేషన్ లేవీని తొలగించింది. మహిళలు ప్రాపర్టీలను కొంటే స్టాంప్ డ్యూటీ రిబేట్స్ ను ఆఫర్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్ లో అమ్ముతున్న సెల్లర్లు ట్రాన్సాక్షన్లపై వేసే టీడీఎస్ ను 1% నుంచి 0.1%కి ప్రభుత్వం తగ్గించింది.